హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారు? ఇప్పుడు మన కథ చెప్పుకుందామా? దోష అన్నట కథ పేరు. బుద్ధుడు ధ్యానంలో ఉన్నారట. ఆయన బయట విషయాలు ఏమీ పట్టించుకోరట. ఆయన ప్రతిదినం దినచర్య కూడా ఇదేట. ఒక రోజు ఆ ఊరి ప్రజల్లో ఉండే గౌడ అనే అతనికి బుద్ధుడి మీద ద్వేషం కలిగిందట. అతనికి ద్వేషం కలగటంతో ఆయన్ని తిట్ల రూపంలో చూపేవాడు. ఒకరోజు బుద్ధుడు ధ్యానంలో ఉండగా గౌడ తిట్టడం మొదలుపెట్టాట. సుమారు 1 గంట పాటు తిట్టాట. ఎంత తిట్టినా గౌతమ బుద్ధుడి మొహంలో చిరునవ్వు తప్ప చికాకు అనేదే లేదట. అతని ధ్యానం మానలేదట. గౌడ తిట్టడం కూడా మానలేదట. కొంతసేపటికి బుద్ధుడు కనులు తెరిచాట. ఎదురుగుండా ఉన్న గౌడాను చూసి, గౌడా, తిట్టడం ఆపేశారు ఎందుకు అని అడిగారట. స్వామి, 1 గంట పాటు నుంచి మిమ్మల్ని ద్వేషిస్తున్నాను, మీకు కోపం రాలేదా అన్నట్ట. అయ్యో, నీ తిట్లను నేను స్వీకరించలేదు. నేను స్వీకరిస్తే నాకు కోపం వస్తుంది, స్వీకరించకపోతే కోపం ఎందుకు వస్తుంది అని అంటాట. అయ్యో స్వామి, ఎలా స్వీకరించలేదు? మీ ఎదురుగానే కదా నేను తిట్టాను కదా అంటాట. అలాగా, అయితే విను అంటూ ఓ ఉదాహరణ చెప్పాట. నీ పొరుగు వారికి 100 రూపాయలు ఇచ్చాననుకో, నీ వద్ద నాకు వారు స్వీకరించలేదు, అప్పుడు ఆ 100 నీ వద్దే ఉంటాయా? అలాగే నీ తిట్లు నేను స్వీకరించలేదు కనుక అవి నీ వద్దే ఉన్నాయి. అర్థమైనదా కదా అని చెప్పారు. నువ్వు తిట్టిన తిట్లన్నీ నీ నోట్లోనే ఉన్నాయి బాబు. అనవసరంగా ఎదుటి వారిని దూషించకు. ఆ దోషాలు నీ వద్దే ఉంటాయి. మాటలు వ్యర్థం చేసుకోకు. ఆ మాటలను భగవంతుని నామాలుగా ఉచ్చరించు అని బుద్ధుడు ఆయనకి, ఆ గౌడాకి బోధించాట. అది ఫ్రెండ్స్, బాగుందా? కథ నచ్చిందా మరి మీకు?